యాదాద్రి జిల్లాలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, శ్రీధర్ బాబు పర్యటిస్తున్నారు. వంగపల్లిలో ధాన్యం కొనుగోళ్లని మంత్రులు పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లపై భువనగిరిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. చివరి ధాన్యం గింజ వరకు కొంటామని తెలిపారు మంత్రి ఉత్తమ్. తడిసిన ధాన్యం కూడా ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేస్తామని తెలిపారు. 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశాం. రాజకీయాల కోసం ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు ఉత్తమ్. ప్రతిపక్షాల ఉచ్చులో తెలంగాణ రైతాంగం చిక్కుకోవద్దు అంటూ సూచించారు. కొనుగోళ్లలోనూ రికార్డు సృష్టిస్తున్నామని తెలిపారు మంత్రి. ఎంఎస్పీ మీద కొనుగోలు చేసే వరకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరి ధాన్యం కొనుగోలు కొనసాగుతుంది. తడిసిన ధాన్యం కూడా ఎంఎస్పీకే కొనుగోలు చేస్తాము, స్పష్టమైన హామీ ఇస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు ఆల్రెడీ 58 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకి ఈ రోజుకే ఈ యాసంగి పంటకి 11,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఖరీఫ్ యాసంగి కలిపి ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకు ఇచ్చిన అమౌంట్ భారతదేశంలోనే ఒక రికార్డ్ అని చెప్పింది మనకు.